కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మనకు కావాల్సిన నిధులు మనకు వస్తాయి. మనకు కావాల్సిన ఆ నిధులు అమలు ఎట్లా చేయాలో అన్నకి ఈజీ అవుతుంది. ఎంత మంది గెలిస్తే అంత సత్తా చాటితే మనకు కేంద్రం నుండి నిధులు ఎప్పుడు వస్తలేవు. ఎందుకంటే కేంద్రంలో మొన్నటిదాకా బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళకి డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలంటారు. ఇక్కడనేమో ఆల్రెడీ రేవంత్ అన్న చీఫ్ మినిస్టర్ అయిపోయిండు. అంటే రాబోయే 5 సంవత్సరాలు అన్న సీఎం ఉంటాడు కాబట్టి వాళ్ళ కళ్ళు కుడుతున్నాయి బీజేపీ వాళ్ళవి. మనం ఏం చేయాలి? మనం గెలవాలి. మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బీజేపీ వాళ్ళ గురించి చెప్తాబడండి. మనమేమో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తారు. మొన్న రేవంత్ రెడ్డి అన్న 6 గ్యారెంటీలు ఇస్తా అంటే మీరందరూ అమ్మా మా ఇంటికైతే ఉచిత కరెంట్ వస్తుంది, ఉచిత బస్సు వస్తుంది, 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది, కోడల పిల్లకు 2500 వస్తాయి, అత్తకు 4000 వస్తాయి, అందరికి 2500 రూపాయలు మళ్ళా పెన్షన్లు వస్తాయి. ఇవన్నీ అనుకొని అందరూ దీవించి నా మాట తల్లి ఏ ఒక్క 6 గ్యారెంటీలలా ఏ ఒక్క గ్యారెంటీ అన్నా అమలు కాకపోతే నన్ను నిలదీయండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ మందికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. మన దగ్గర మొన్న ఎలక్షన్లు అయినాయి అని చెప్పి ఈ నెల, వచ్చే నెల, జూన్ నెల 3 నెలలు ఒకటేసారి మీకు మీ లెక్కలలో వేస్తారు. ఎందుకు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆపారు. మీకు ఎవరికన్నా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వకపోతే ఈ నెల, వచ్చే నెల 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ ఆసుపత్రులే కాదు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 లక్షల వరకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదైన తర్వాత మహిళల గురించి వాళ్ళ గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ఒక్కొక్కరి ఖాతా లోపల 500 రూపాయలు జమ చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉండడం మూలంగా అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని కూడా అధికారులతో మాట్లాడి ఎన్నికల కోడ్ అయిపోగానే ఎవరైనా కట్టింటే కూడా వాళ్లకు వాపస్ ఇచ్చే విధంగా నేను ఎమ్మెల్యేగా మీకు అందరు కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను. అదేవిధంగా నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు 3500 ఇండ్లు ఇచ్చిండు. చాలా మంది మహిళా సోదరిమణులు అడుగుతున్నారు. ఇంతకు ముందు 20 ఏళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నాం. ఇందిరమ్మ ఇల్లు 42,000 ఇల్లు కట్టినాం పరిగి నియోజకవర్గం లోపల. కానీ 20 ఏళ్లలో అప్పుడు పుట్టిన బిడ్డల పెళ్లిళ్లు చేసినాం మనం. ఆ ఇండ్లు సరిపోతలేవు. కాబట్టి చాలా మంది ఎస్సీ ఎస్టీ సోదరులు అడుగుతున్నారు. మా విఠల్ అడుగుతున్నాడు, శివరామ్ నాయక్ అడుగుతున్నాడు, మా భరత్ అడుగుతున్నాడు. మా ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు కావాలని అడుగుతున్నారు. మా అంజనేయులు ముద్రాజ్ అడుగుతున్నాడు. బీసీ సోదరులకు ఇండ్లు కావాలని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం లోపల రేవంత్ రెడ్డి గారు నాకు 3500 మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిండు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇందిరమ్మ కమిటీ సభ్యులు. వీళ్లకు నేను చెప్తున్నా, మీరు పుస్తకాలు పెట్టండి స్వామి, మీరు పుస్తకాలు పెట్టండి, రాయండి. ఎవరెవరికి ఇండ్లు కావాలో ఊర్లలో రాయండి. ఆ ఇల్లు ఇచ్చే జిమ్మదారి నేను తీసుకుంటా. ఎవరికైనా ఇంటి స్థలం లేకుంటే ఇంటి స్థలం కూడా ఇప్పించి ఇల్లు కట్టే జిమ్మదారి మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి మీకు ఈరోజు ప్రమాణం చేసి చెప్తున్నా. గతంలో కూడా మన నియోజకవర్గంలో 42,000 ఇండ్లు కట్టించిన నేను ఏ గ్రామానికి పోయినా సరే ఒక్కొక్క గ్రామంలో